హాయ్ ఫ్రెండ్స్. ఇది టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళది ఒక పాలసీ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. నేను ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ని, అలాగే నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్ని నా టీంలో రిక్రూట్ కూడా చేసుకుంటుంటాను. సో ఇది నా కస్టమర్లకి, నా క్లయింట్లకి, అలాగే నా ఏజెంట్లకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల లేటెస్ట్ టర్మ్ ప్లాన్ టాటా ఏఐఏ సంపూర్ణ రక్ష ప్రామిస్ ఈ పాలసీ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే నా కస్టమర్లకి, లేదా నా క్లయింట్స్కి, లేదా నా ప్రాస్పెక్ట్స్కి, అలాగే నా అడ్వైజర్లకి, వీళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ప్రజెంటేషన్ చేస్తున్నాను. నేను 100% ప్రయత్నం చేసినా కానీ ఒక్కసారి దీంట్లో ఏమన్నా మిస్టేక్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ లాంటిది ఉండొచ్చు. సో నేనేమంటున్నానంటే, మీరు పాలసీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే, ఒకవేళ డిసైడ్ చేసుకుంటే, దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్లో కానీ, లేదా మీ అడ్వైజర్ దగ్గర కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత తీసుకోగలరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది టాటా ఏఏ సంపూర్ణ రక్ష ప్రామిస్. ఇంతవరకు సంపూర్ణ రక్ష సుప్రీం అని ఉండేది, అది తీసేసి ఈ మధ్య దాని బదులుగా టాటా ఏఏ సంపూర్ణ రక్ష ప్రామిస్ అని ప్లాన్ తీశారు. ఇదేంటంటే ప్యూర్లీ టర్మ్ పాలసీ. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఎస్ఆర్పి లైఫ్ అంటే నాన్ ఆర్ఓపి, ఇంకొకటి ఎస్ఆర్పి లైఫ్ ప్లస్ అంటే ఆర్ఓపి. ఆర్ఓపి అంటే మనం కట్టిన ప్రీమియం చివరిలో మెచ్యూరిటీ అప్పుడు ఇచ్చేస్తారు. ఎన్ఆర్ఓపి అంటే నాన్ ఆర్ఓపి, అంటే పాలసీ అయిపోయిన తర్వాత కస్టమర్కి ఏమి రావు. క్లియర్? సో దీంట్లో ఏంటంటే మెయిన్ ఫీచర్ చెప్పుకోదగ్గవి డిస్కౌంట్స్. ఈ డిస్కౌంట్స్ అనేవి అందరికీ అప్లికబుల్ కావు, కాకపోతే ఈ అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుసుకోవడం వల్ల మనకి బెనిఫిటే. డిస్కౌంట్స్ అనేవి మీ అడ్వైజర్ని అడిగితే చెప్తారు ఎలా చేసుకోవాలనేది. ఇందులో చెప్పుకోవాల్సింది డిజిటల్ డిస్కౌంట్, శాలరీ డిస్కౌంట్, స్టాఫ్ డిస్కౌంట్, మైల్ స్టోన్ డిస్కౌంట్. ఇది కూడా ఓన్లీ ఆన్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం. ఇంకా వేరే బెనిఫిట్స్ కోసం చూసుకుంటే కనుక జనరల్గా ఫీమేల్స్కి మెయిల్స్ కన్నా ప్రీమియం 15% దాకా తక్కువ ఉంటుంది దీంట్లో. ఇంకొకటి ఇన్స్టంట్ క్లెయిమ్ పేఅవుట్, దీని గురించి మళ్ళీ వివరిస్తాను. ఇంకో బెనిఫిట్ ఫ్లెక్సీ పే బెనిఫిట్, ఇంకొకటి లైఫ్ స్టేజ్ ఆప్షన్, ఇంకొకటి ఎర్లీ ఎగ్జిట్. ఇవి చాలా ముఖ్యమైన ఫీచర్స్ అనమాట. ఈ పాలసీలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకొకటి దీంట్లో ఎస్ఆర్పి లైఫ్ ప్రామిస్. ఇది దీంట్లో ఇందాక చెప్పాం కదా, నో రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆన్ సర్వైవల్ టిల్ మెచ్యూరిటీ. ఎస్ఆర్పి లైఫ్ ప్రామిస్ ప్లస్ అంటే 100% రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆన్ సర్వైవల్ టిల్ మెచ్యూరిటీ. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ప్రామిస్ ప్లస్ అని ఉందనుకోండి, జనరల్గా ప్రామిస్ ప్లస్ అనేవి ఉన్నాయంటే దాంట్లో రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని గుర్తుంచుకోవచ్చు. చాలా కంపెనీలలో ఇది ఇస్తారు, వాటికి ప్లస్ అని ఉంటుంది లాస్ట్కి. సో ఈ దీంట్లో సమ్ ఎష్యూర్డ్ ఎంత అంటే, సమ్ ఎష్యూర్డ్ అంటే తెలుసు కదా, పాలసీ ఎంత సమ్ ఎష్యూర్డ్ అంటే ఎంత ఇన్సూరెన్స్ అని అనుకుంటాం కదా. మినిమం 50 lakhs ఉంటుంది. మ్యాక్సిమం వచ్చి అప్రూవల్ ఉంటుంది కదా, బోర్డ్ అప్రూవ్డ్ అండర్ రైటింగ్ పాలసీ అని ఒక పాలసీ ఉంటుంది మన కంపెనీకి. ఆ పాలసీ ప్రకారంగా ఇస్తారు. దీంట్లో ఒక ముఖ్యమైన బెనిఫిట్, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బెనిఫిట్ ఏంటంటే ఇన్బిల్ట్ పేయర్ యాక్సిలరేటర్. దీనికి సపరేట్గా మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఇది ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇదేంటంటే బోత్ ఆర్ఓపి అండ్ ఆర్ఓపి రెండింటిలో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. దీన్ని నాకు వద్దు అనడానికి లేదు, ఇది బై డిఫాల్ట్గా దాంట్లో ఉంటుంది. ఈ బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా కస్టమర్కి అంటే పాలసీ తీసుకున్న వ్యక్తికి ఎవరికైనా కానీ టెర్మినల్ ఇల్నెస్ అంటే ఒక ప్రాణాంతకమైన వ్యాధి అని ఉంటుంది కదా, అట్లాంటివి ఏమన్నా వచ్చినాయి అనుకోండి, డయాగ్నోస్ అయిన తర్వాత ఆ రిపోర్ట్స్ మనం టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు 50% ఆఫ్ ద బేస్ సమ్ ఇష్యూడ్, అంటే 5 కోట్లకు తీసుకున్నాడు అనుకోండి పాలసీ, 2.5 కోట్లు ఇచ్చేస్తారు. అయితే డాక్యుమెంటేషన్ అవి అన్నీ ఉంటాయి. సో అది ఏంటంటే, టెర్మినల్ ఇల్నెస్ అంటే ఏంటి, ఆ టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళది ఏమన్నా టెర్మినల్ ఇల్నెస్ సపరేట్ ఏమైనా లిస్ట్ ఉందా అంటే ఉంది. అవును, టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ టెర్మినల్ ఇల్నెస్ ఈ క్లెయిమ్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఒకవేళ ఇట్లాంటిది టెర్మినల్ ఇల్నెస్ క్లెయిమ్ జరిగింది అనుకోండి, ఒక వ్యక్తికి పాలసీ కడుతున్నప్పుడు మధ్యలో టెర్మినల్ ఇల్నెస్ సంక్రమించింది అనుకోండి, ఒక ప్రాణాంతక వ్యాధి, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే క్లెయిమ్ అప్లై చేసుకోవచ్చు. క్లెయిమ్ అప్లై చేసుకున్న తర్వాత, క్లెయిమ్ ఇచ్చేసిన తర్వాత ఫ్యూచర్ ప్రీమియమ్స్ అప్పటికి ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 12 ఏళ్ల ప్రీమియం తీసుకున్నారనుకోండి, వాళ్ళు 6 ఏళ్ళు కట్టిన తర్వాత ఇది జరిగింది అనుకోండి అన్ఫార్చునేట్గా, సో మిగతా 6 ప్రీమియంలు ఆయన కట్టాల్సిన అవసరం లేదు, కస్టమర్ వేవ్ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ పాలసీ ఫోర్స్లోనే ఉంటుంది, పాలసీకి ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒకవేళ డెత్ బెనిఫిట్ ఒకవేళ వచ్చిందనుకోండి, మిగతా పాలసీ టైంలో ఆల్రెడీ 50% ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఇంకో 50% మాత్రమే ఇస్తారు. ఇదేంటంటే మెచ్యూరిటీ అయిపోయింది అనుకోండి, ఒకవేళ కస్టమర్ జీవించున్నట్టయితే మెచ్యూరిటీ అప్పుడు సపరేట్గా పేమెంట్ ఏమి ఇవ్వరు.
ఒకవేళ ఆరోపి ఉంటే ఎంతైతే ప్రీమియం పే చేస్తారో అవన్నీ వాపస్ ఇచ్చేస్తారు. ఇందాక చెప్పుకున్నట్టు డిస్కౌంట్స్ గురించి చూద్దాం ఒకసారి. ఈ పాలసీ అనేది డిస్కౌంట్స్ లేకుండా కూడా ఉంటుంది. ఇది డిపెండింగ్ అపాన్ ద అడ్వైజర్. మీరు మీ అడ్వైజర్ని అడిగితే ఆయన అడ్వైస్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఇది ఈరోజు చూస్తున్నారు మీరు, కానీ ఫ్యూచర్లో ఇది చూస్తున్నప్పటికీ ఈ డిస్కౌంట్స్ తీసేసి ఉంటే మనం ఏం చేయలేం కదా. సో అందుకనే మీరు ఒకవేళ డిస్కౌంట్స్ గురించి కావాలంటే కనుక మీ అడ్వైజర్ని అడగవచ్చు. ఇవన్నీ అఫీషియల్ డిస్కౌంట్స్ ఇవి. సో మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ అడ్వైజర్ని అడగవచ్చు అఫీషియల్గా ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా అని. సో అప్పటికి మీరు అడిగినప్పటికీ ఒకవేళ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు అడ్వైస్ చేస్తారు. సో ఏం డిజిటల్ డిస్కౌంట్స్ అనేవి ఏంటో చూద్దాం ఒకసారి. ఇది ఏంటంటే డిజిటల్ డిస్కౌంట్ అంటే ఇది మనం సబ్మిట్ చేసేటప్పుడే చూపిస్తుంది దాంట్లో. ఒకవేళ ఇది ఎలిజిబుల్ అవుతే కనుక రెగ్యులర్ పే కానీ లిమిటెడ్ పే కానీ తీసుకుంటే వాళ్ళకి 10% డిస్కౌంట్ వస్తుంది. అదే సింగిల్ పే తీసుకుంటే 1% వస్తుంది. ఇదేంటంటే ఓన్లీ ఆన్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం. ట్యాక్సెస్ కాకుండా మిగతా ఎంత కడుతున్నారో దాని మీద వచ్చే డిస్కౌంట్ ఇది. ఇంకో డిస్కౌంట్ ఏంటంటే ఇది కూడా ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద మాత్రమే వస్తుంది. శాలరీడ్ డిస్కౌంట్ అంటారు. కస్టమర్ ఒకవేళ శాలరీడ్ కస్టమర్ అనుకోండి, వాళ్ళు నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, నాకు శాలరీ వస్తుంది అని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే కనుక వాళ్ళకి కూడా రెగ్యులర్ లేదా లిమిటెడ్ పే అయితేనేమో 5% ఇస్తారు, సింగిల్ పే అయితే 1% ఇస్తారు. ఇది ఏదైనా కానీ ఆల్రెడీ డిస్కౌంట్ చేసిన తర్వాత మిగిలిన మొత్తంపై 5% లేదా మిగిలిన మొత్తంపై 1%. అంతేగాని మొత్తం మీద మళ్ళీ 5 ఇవ్వరు. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే 100 రూపీస్ ఉందనుకోండి, మనం 10% డిస్కౌంట్ చేసిన తర్వాత 90 ఉంటుంది. 90లో మనం 5 చేయాలి, మళ్ళీ 100లో 5 చేయొద్దు. 90లో 5 అంటే 4.5 కదా. ఆల్ టుగెదర్ 100 రూపీస్ దాంట్లో లెక్కేసుకుంటే 10 + 5 బికమ్స్ 85.5. కరెక్టేనా? సో ఇట్లా లెక్కేసుకోవాలి. ఇది కాకుండా ఇంకో డిస్కౌంట్ కూడా ఉంది, అదే చూద్దాం. ఇది స్టాఫ్ డిస్కౌంట్. స్టాఫ్ డిస్కౌంట్ అంటే ఇది కేవలం టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే, ఇది వేరే వాళ్ళకి లేదు. ఇంకొకటి ఏంటంటే కండిషన్, టాటా గ్రూప్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైనా ఈ స్టాఫ్ డిస్కౌంట్ కోసం అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఆల్రెడీ డిజిటల్ డిస్కౌంట్ తీసుకొని ఉండాలి. డిజిటల్ డిస్కౌంట్ ఆప్ట్ చేయకుండా స్టాఫ్ డిస్కౌంట్ చేస్తా అంటే అవ్వదు. సో స్టాఫ్ డిస్కౌంట్ అనేది ఓన్లీ టాటా ఇన్సూరెన్స్ అని కాదు, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో, టీసీఎస్ కావచ్చు, టాటా క్యాపిటల్ కావచ్చు, ఇలా ఏదైనా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేసే వ్యక్తి ఎవరైనా కానీ ఈ పాలసీ తీసుకుంటే డిజిటల్ డిస్కౌంట్ ఆల్రెడీ క్లెయిమ్ చేసుకుని ఉంటే స్టాఫ్ డిస్కౌంట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే రెగ్యులర్ లిమిటెడ్ పే వాళ్ళకి 12% ఇస్తారు, ఆ తర్వాత సింగిల్ పే వాళ్ళకి 2% ఇస్తారు. ఈ 12%, 2% అనేవి కూడా ఏంటంటే ఆల్రెడీ డిజిటల్ డిస్కౌంట్ అయిపోయిన తర్వాత మిగిలిన దాని మీద ఆల్రెడీ 5% ఇచ్చాం, మిగతా దాంట్లో మళ్ళీ 12% లేదా 2% డిపెండింగ్ అపాన్ ద ప్రీమియం పేమెంట్ టర్మ్. ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టాటా గ్రూప్ ఎంప్లాయీస్ ఓన్లీ, అది కూడా ఆల్రెడీ డిజిటల్ డిస్కౌంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. ఇది కేవలం ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద మాత్రమే. ఇంకొకటి మైల్ స్టోన్ డిస్కౌంట్. ఇది కొంచెం సింపుల్గా చెప్పొచ్చు. ఇదేంటంటే రెగ్యులర్ పే లేదా లిమిటెడ్ పే వాళ్ళు 2% నుంచి 2% తీసుకోవచ్చు, అదే సింగిల్ పే వాళ్ళైతే 0.5% తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిస్కౌంట్ అయిపోయిన వాటి మీదనే మళ్ళీ డిస్కౌంట్, మిగిలిన ప్రీమియం మీద మాత్రం డిస్కౌంట్, ట్యాక్సెస్ కాకుండా. ఇది ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం డిస్కౌంట్ 500 రూపీస్ మాత్రమే ఒకటేసారి. మ్యారేజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మ్యారేజ్ కూడా మైల్ స్టోన్ అంటారు. దీంట్లో మ్యారేజ్కి డిస్కౌంట్ ఎట్లా ఇస్తారంటే, ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 6 నెలల లోపల ఈ పాలసీ తీసుకుంటే కనుక వాళ్ళకి రెగ్యులర్ లేదా లిమిటెడ్ అయితే 2%, సింగిల్ పే అయితేనేమో 0.5%. ఏవి ఇంతకు ఆల్రెడీ ఇచ్చిన డిస్కౌంట్లు అన్నీ పోగా మిగతా ప్రీమియం అమౌంట్ మీద వచ్చే డిస్కౌంట్ ఇది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 6 నెలల లోపు ఈ పాలసీ తీసుకుంటే. ఇంకొకటి ఏంటి, బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల లోపల ఈ పాలసీ తీసుకుంటే. ఇంకొకటి ఏంటి, జాబ్ వచ్చిన తర్వాత 6 నెలల లోపల ఈ పాలసీ తీసుకుంటే. ఇలా వీటికి ఇవి కాకుండా వేరే కండిషన్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ చెక్ విత్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ అఫీషియల్ వెబ్సైట్. ఓకే. సో ఇంకొకటి లైఫ్ స్టేజ్ ఆప్షన్. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదేంటంటే సమ్ ఎష్యూర్డ్కి మనం డబుల్ దాకా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కస్టమరు ఒక ₹1 కోటి పాలసీ తీసుకున్నారనుకోండి, సమ్ ఎష్యూర్డ్ ₹1 కోటి ఉంటుంది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పుడు మన కంపెనీకి ఇన్ఫామ్ చేసి మళ్ళీ అప్లై చేసుకుంటే ఆల్రెడీ ఉన్న పాలసీ మీద ఇంకో 50% బేస్ సమ్ ఎష్యూర్డ్ పెంచుకోవచ్చు. దీన్ని డబ్బులు కట్టాలి, ఊరికేం రాదు. సో మ్యారేజ్ అప్పుడు 50% మ్యాక్సిమం. ఫస్ట్ చైల్డ్ అప్పుడు 25%, సెకండ్ చైల్డ్ అప్పుడు ఇంకో 25%. ఓవరాల్గా మ్యాక్సిమం 100% మాత్రమే తీసుకువస్తుంది. ఇవన్నీ కాదనుకుంటే హోమ్ లోన్ తీసుకున్నా కానీ 100% వస్తుంది. ఇదేంటంటే సమ్ ఎష్యూర్డ్
ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి సమ్ ఎష్యూర్డ్ అనేది పెంచుకోవడం ఉత్తమం. ఎప్పుడైనా చేయాల్సిన పని అదే. మన ఇన్సూరెన్స్ అనేది మన ఆదాయం, మన ఖర్చులు రెండింటిని చూసుకొని మాత్రమే చేయాలి. సో మ్యారేజ్ అయిన తర్వాత బాధ్యత పెరుగుతుంది కాబట్టి 50% అదనంగా సమ్ ఎష్యూర్డ్ తీసుకోవచ్చు. సో ఆల్రెడీ ₹1,00,00,000 పాలసీ ఉంటే అది 1,50,00,000 దాకా చేసుకోవచ్చు. దీనికి 50% అదనంగా అంటే 50 lakhs ఎక్స్ట్రా సమ్ ఎష్యూర్డ్ తీసుకుంటున్నారు కాబట్టి 50 lakhsకి అదనంగా ఉన్న 50 lakhsకి ప్రీమియం పడుతుంది. సో హోమ్ లోన్ కూడా చెప్పాను కదా, 100%. హోమ్ లోన్ తీసుకున్న తర్వాత బాధ్యత పెరుగుతుంది కదా, సో అప్పుడు 100% ₹1,00,00,000 పాలసీ ఉన్న వాళ్ళు 2,00,00,000 పాలసీ తీసుకోవచ్చు. ఉన్న పాలసీనే సమ్ ఎష్యూర్డ్ మాత్రమే పెంచుతారు. దానికి తగ్గ ప్రీమియం మనం కట్టాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం అప్ టు 100% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ ఆన్ ద రన్నింగ్ పాలసీ. ఇంకా వేరే కండిషన్స్ కూడా ఉంటాయి. సో అదర్ కండిషన్స్కి మనం విల్ చెక్ విత్ ద టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. ఇవి కాకుండా బెనిఫిట్స్ ఏంటంటే 15% లోవర్ ప్రీమియం ఫర్ ఫీమేల్ ల్యాబ్స్. ఇది సపరేట్ బెనిఫిట్ అని ఏం కాదు, కానీ ఒక ఫీచర్ ఇది. ఫీమేల్స్కి మేల్స్ కన్నా 15% ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్ ప్రీమియం కాదు, అన్ని ప్రీమియంలో ఒకసారి ప్రీమియం అన్నాక వాళ్ళకి డిస్కౌంట్ లాగా ఏమి ఉండదు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ పర్సన్ 30,000 కడుతున్నారు అనుకోండి, అదే ఏజ్ ఉన్న ఫీమేల్ పర్సన్ 15% తక్కువ అంటే 25,500 వరకు ప్రీమియం పడుతుంది. సో డిపెండింగ్ అపాన్ ద ఏజ్, ఇద్దరికి సేమ్ ఏజ్ ఉన్నప్పుడు రెండు పాలసీ ప్రీమియంలు లెక్కేసుకున్నప్పుడు మనకి మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి 15% ప్రీమియం తక్కువ వస్తుంది. ఇది ఓన్లీ కంపారిజన్ మాత్రం, ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ ఏం కాదు. ఇన్స్టెంట్ క్లెయిమ్ పేఅవుట్ అనేది ఇంకొక బెనిఫిట్. ఈ ఇన్స్టెంట్ క్లెయిమ్ పేఅవుట్ అంటే ఏంటంటే, ఒక పర్సన్ పాలసీ తీసుకున్న తర్వాత చనిపోయారనుకోండి, ఆ పాలసీ అయిపోయిన తర్వాత మనం పాలసీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ చేసి అంత రిపోర్ట్లు అన్నీ చేసేసరికి టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల డబ్బులు అర్జెంటుగా అవసరం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నామినీకి ఇన్స్టెంట్ క్లెయిమ్ పేఅవుట్ కింద నామినీకి వెంటనే 3 లక్షలు ఇచ్చేస్తారు. ఈ 3 లక్షలు కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్తోనే, కానీ కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఏం అవసరం ఉండదు, కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ మాత్రమే అడుగుతారు. ఈ 3 లక్షలు ఇన్స్టెంట్ క్లెయిమ్ పేఅవుట్ వాళ్ళ ఖర్చుల కోసం అని అనుకోవచ్చు మనం. ఇమీడియట్గా 3 లక్షలు ఇచ్చేస్తారు. ఆ తర్వాత మొత్తం క్లెయిమ్ ఎప్పుడైతే సెటిల్ చేస్తారో, అన్ని డాక్యుమెంటేషన్ అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ అవుతుంది కదా, అందులో ఈ 3 లక్షలు డిడక్ట్ చేసి మిగతాది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 సమ్ ఎష్యూర్డ్ ఉంది అనుకోండి, కస్టమర్ ఒకవేళ అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా 3 లక్షలు ఇచ్చేస్తారు. ఆ తర్వాత క్లెయిమ్ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత, ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 97 లక్షలు ఇచ్చేస్తారు. సో ఇదేంటంటే మనకి సమ్ ఎష్యూర్డ్ అనేది 1,00,00,000 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న పాలసీలకు మాత్రమే. ఇక్కడ సమ్ ఎష్యూర్డ్ అనేది మనం బేసిక్ సమ్ ఎష్యూర్డ్ అనుకోవాలి. ఇంకొక ముఖ్యమైన కండిషన్ ఏంటంటే, ఇది పాలసీ రన్నింగ్లో ఉన్న పాలసీ 3 ఏళ్ళు నిండిన తర్వాత మాత్రమే ఈ బెనిఫిట్ అవైల్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇన్బిల్ట్ బెనిఫిట్, దీనికి సపరేట్గా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చి ఫ్లెక్సీ పే బెనిఫిట్. ఈ ఫ్లెక్సీ పే బెనిఫిట్ అంటే సింపుల్గా చెప్పాలంటే, కస్టమరు ఈ సంవత్సరం కట్టలేకపోయారు. సో జనరల్గా 1 month టైం ఉంటుంది మనకు. దాన్ని ఏమంటారంటే గ్రేస్ పీరియడ్ అంటారు. 31 days కానీ 1 month కానీ. ఈ 1 month లోపల ఎప్పుడైనా కస్టమర్ కట్టొచ్చు డబ్బులు జనరల్గా. ఈ 1 month దాటితే మాత్రం పెనాల్టీలు అవి ఉంటాయి. ఇంకా కొంత లేట్ అయినా కొద్దీ కాంప్లికేట్ అవుతుంది తప్పితే అంత ఈజీగా అవ్వదు ప్రాసెస్. సో ఫ్లెక్సీ పే బెనిఫిట్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఒక కస్టమరు ఈ సంవత్సరం డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారనుకుందాం. జాబ్ మారారు, జాబ్ లేదు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మేబీ. ఇప్పుడు ఈ సంవత్సరం అయినా డబ్బులు కట్టలేరు. ఆయన కంపెనీకి ఇన్ఫామ్ చేయొచ్చు, ఈ సంవత్సరం నేను డబ్బులు కట్టలేనండి, నేను తర్వాత కడతానని ఇన్ఫామ్ చేయొచ్చు. కంపెనీ ఒప్పుకుంటే కనుక ఆయనకి 12 months టైం ఇస్తారు. నెక్స్ట్ ప్రీమియం కట్టేటప్పుడు దాంతోపాటు ఈ డబ్బులు కట్టొచ్చు. దానికి ఎటువంటి ఫైన్ కానీ, దానికి ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ కంపెనీ వాళ్ళు ఛార్జ్ చేయరు. కానీ దీనికి కూడా కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే కనీసం 5 ఏళ్ళు కట్టి ఉండాలి. 5 ఏళ్ల తర్వాత 6వ సంవత్సరం తీసుకోవచ్చు, ఈ బెనిఫిట్ తీసుకోవచ్చు. ప్లస్ కనీసం 60 రోజుల ముందు ఇన్ఫామ్ చేయాలి. ఇప్పుడు రేపు పేమెంట్ డ్యూ అనగా ఇవాళ చెప్తే అవ్వదు. పేమెంట్ డ్యూ ఉన్నప్పుడు ప్రీమియం పేమెంట్ డ్యూ డేట్ ఉంటుంది కదా, దానికి 60 రోజుల ముందుగానే మనం ఇన్ఫామ్ చేస్తే ఈ ఫ్లెక్సీ పే బెనిఫిట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. తర్వాత ఇంట్రెస్ట్ కానీ ఫైన్ కానీ ఏముండదు, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇంకొక దీంట్లో ముఖ్యమైన కండిషన్ ఏంటంటే, పాలసీ 5 సంవత్సరాలు కట్టిన తర్వాత 6వ సంవత్సరం ఇది వాడుకోవచ్చు. 10 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు కట్టిన తర్వాత మళ్ళీ 12వ సంవత్సరం వాడుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఒకవేళ ఇంకో 5 years అంటే 17 years దాకా అయిపోయిన తర్వాత 18th year కూడా వాడుకోవచ్చు. సో ఎవ్రీ 5 years కట్టిన తర్వాత ఒకసారి ఇది వాడుకోవచ్చు. దీనికి లిమిట్ అంటూ ఏం లేదు. కానీ ఇంకో కండిషన్ ఏంటంటే, మీరు కస్టమర్ వాడుకోదలుచుకున్నది లాస్ట్ ప్రీమియం అయి ఉండవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ 12 ఏళ్ల పాలసీ తీసుకున్నారనుకోండి, 11 years కట్టారు.
12th ఇయర్ ఒకవేళ తీసుకోవాలంటే అవ్వదు, ఎందుకంటే 12th ఇయర్ ఈజ్ గోయింగ్ టు బీ లాస్ట్ ప్రీమియం. 12 ఇయర్స్ పేమెంట్ మాత్రం ఒప్పుకున్నారు కాబట్టి సో 12th ఇయర్ తీసుకోవడానికి ఉండదు. ఇంకో బెనిఫిట్ చూద్దామా దీంట్లో, అదేంటంటే సరెండర్ బెనిఫిట్స్. సరెండర్ పాలసీ మనం ఏంటంటే పాలసీ నాకు వద్దు అని మనం కంపెనీకి సరెండర్ చేసామనుకో, కంపెనీ వాళ్ళు పాలసీ క్యాన్సిల్ చేసుకొని ఆ సరెండర్ వాల్యూ ఎంత ఉందో ఆ డబ్బు కస్టమర్కి ఇచ్చేస్తారు. జనరల్గా ఇది ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రతి పాలసీకి సరెండర్ వాల్యూ అనేది ఉంటుంది జనరల్గా. అయితే దీంట్లో ఏంటంటే ఒకవేళ కస్టమరు నాకు ఈ పాలసీ వద్దు అని 25 ఇయర్స్ అయిపోయిన తర్వాత సరెండర్ చేస్తే ఆయన కట్టిన ప్రీమియం అమౌంట్ ట్యాక్స్ మినహా, రైడర్ అమౌంట్ మినహా మిగతా బేస్ ప్రీమియం ఏదైతే ఉందో మొత్తం టోటల్ బేస్ ప్రీమియం రిటర్న్ ఇచ్చేస్తారు. 25 ఇయర్స్ తర్వాత తీసుకుంటే 100% ఆఫ్ ది ప్రీమియం పేడ్. అదే ఒకవేళ 20 నుంచి 24 ఇయర్స్ లోపల తీసుకుంటే సరెండర్ చేస్తే వాళ్ళకి 95% ఆఫ్ ద టోటల్ బేస్ ప్రీమియమ్స్ పేడ్, ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్, ఎక్స్క్లూడింగ్ రైడర్స్. సో ఇవి రెండిట్లో ఉంటుంది, బోత్ ఆర్ఓపి అండ్ ఎన్ఆర్ఓపి, ఈ రెండు పాలసీలో ఉంటుంది. అసలు ఈ కాన్సెప్ట్ అసలు ఎందుకు ఎవరైనా ఎందుకు రిటర్న్ చేస్తారా 25 ఏళ్ళ తర్వాత పాలసీ ఉంచుకుంటారు కదా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రాము గారు ఈ పాలసీ తీసుకున్నారు, ఒక 25 ఇయర్స్ అయిపోయింది, 50 ఇయర్స్ కోసం తీసుకున్నారు ఆయన. సో ఆయనకి ఇంకా 25 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా 25 ఇయర్స్ పాలసీ ఫోర్స్లో ఉంటుంది కావాలనుకుంటే. సడన్గా ఆయనకి ఒక ఆస్తి కలిసి వచ్చింది, లేదంటే ఒక విధంగా బెనిఫిట్ అయ్యారు, 50 కోట్లకి ఆస్తి కలిసి వచ్చింది అనుకుందాం. 50 కోట్ల ఆస్తి వచ్చిన తర్వాత ఈ ₹1,00,00,000 పాలసీ పెద్ద ఇష్యూ ఏం అవ్వదు కదా, ఇది లేకపోయినా ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు ఈ పాలసీని సరెండర్ చేసుకుంటారు. లేదు అర్జెంటుగా డబ్బు అవసరం ఉంది, ఎక్కడా లేవు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ప్రాబ్లం కాదు, ఏదో ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి, దానికోసం అర్జెంటుగా డబ్బు కావాలి, అలాంటప్పుడు కూడా సరెండర్ చేసుకోవచ్చు. సో సరెండర్ ఎందుకు చేసుకుంటారు అనేది కస్టమర్ ఇష్టం, మనం దానికి ఏం చేయలేం. కానీ సరెండర్ చేస్తే 25 ఇయర్స్ తర్వాత సరెండర్ చేసుకుంటే 100% ఆఫ్ ప్రీమియం పేడ్. అదే 20 to 24 ఇయర్స్ మధ్యలో సరెండర్ చేసుకుంటే 95% ఆఫ్ ద ప్రీమియం పేడ్. ఇంత ముందు కూడా ఉంటుందా అంటే మిగతా దాంట్లో కూడా ఉంటుంది, కానీ ఇంత అమౌంట్ అయితే రాదు. అది కూడా మీరు మీ అడ్వైజర్తో చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కొటేషన్ ఇచ్చినప్పుడు కొటేషన్లో ఏ ఇయర్కి ఎంత సరెండర్ వాల్యూ చాలా క్లియర్గా ఉంటుంది. దీనిలో ట్యాక్స్ ఇన్ఫో గురించి కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నాన్ ఆర్ఓపి పాలసీ అంటే డబ్బులు కట్టిన తర్వాత మెచ్యూరిటీ అప్పుడు ఏమి ఇవ్వరని చెప్తాం కదా, నాన్ ఆర్ఓపి ఎన్ఆర్ఓపి పాలసీ. ఇందులో ఈ పాలసీ తీసుకున్న వాళ్ళు, ఈ మోడ్లో తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ప్రీమియం మీద 18% జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. ఫస్ట్ అని కాదు, అన్ని కంప్లీట్గా ఆల్ ప్రీమియమ్స్ మీద 18% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది జిఎస్టీ. అదే ఆర్ఓపి తీసుకున్నాం అనుకో, రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే పాలసీ అయిపోయిన తర్వాత అమౌంట్ రిటర్న్ ఇస్తారు కదా, ఆల్ పెయిడ్ ప్రీమియమ్స్ ఆర్ రిటర్న్ బ్యాక్. ఈ పాలసీ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 4.5% జిఎస్టీ పడుతుంది. సెకండ్ ఇయర్ బియాండ్ సెకండ్ ఇయర్ నుంచి మిగతా అన్ని ప్రీమియమ్స్ కూడా 2.25% మాత్రమే పడుతుంది. సో ఇది చాలా పెద్ద అమౌంట్ వెన్ కంపేర్ విత్ నాన్ ఆర్ఓపి పాలసీ. ఇది చాలా పెద్ద అమౌంట్ ఒక విధంగా చెప్పుకోవాలంటే. సో ఇది ఎలా అప్లికబుల్ అవుతుంది, మనకి ఏమైనా బెనిఫిట్ అవుతుందో చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ మీ అడ్వైజర్ ఒకవేళ మీకు ఈ పాలసీ సజెస్ట్ చేస్తే కనుక ఆర్ఓపీలో ఎంత పడుతుంది, ఎన్ఆర్ఓపీలో ఎంత పడుతుంది, రెండు ఖచ్చితంగా మీరు అడగాలి. అడ్వైజర్ కూడా ఖచ్చితంగా కస్టమర్లకి 2 కొటేషన్లు ఇవ్వాలి. ఆ 2 చూసుకున్న తర్వాతనే ఏది బెటర్ అనిపిస్తుందో అదే తీసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు రామన్ అతను 35 మేల్ నాన్ స్మోకర్. ఇందులో ఖచ్చితంగా స్మోకర్ నాన్ స్మోకర్ ఖచ్చితంగా కొటేషన్ తీసుకునేటప్పుడే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈయన తీసుకున్నారు పీపీటీ 10 ఇయర్స్. అంటే పీపీటీ అంటే తెలుసు కదా, ప్రీమియం పేమెంట్ టర్మ్ 10 ఇయర్స్. పీటీ అంటే పాలసీ టర్మ్ 50 ఇయర్స్. 35 ఇయర్స్ ఏజ్, 50 ఇయర్స్ వరకు పాలసీ తీసుకున్నారు. అంటే ఆయనకి 85 ఇయర్స్ వచ్చేంత వరకు పాలసీ ఫోర్స్లో ఉంటుంది. సో ఇదే పాలసీ ఒకవేళ ఆర్ఓపి అంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీ తీసుకుంటే కనుక టోటల్ ప్రీమియమ్స్ ఆయన కట్టేది ఇంక్లూడింగ్ జిఎస్టీ ₹6,18,273 అవుతుంది. ఇది ఆర్ఓపి పాలసీ కాబట్టి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది కదా. సో మెచ్యూరిటీ బెనిఫిట్ కమ్స్ టు ₹6,03,340. ఇది మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత కస్టమర్కి ఇచ్చేస్తారు. ఇదే పాలసీ ఒకవేళ అంటే 35 ఏజ్ రామ్ మేల్, ఏజ్ 35, నాన్ స్మోకర్, పీపీటీ 10 ఇయర్స్, పీటీ 50 ఇయర్స్, కానీ పాలసీ తీసుకుంది నాన్ ఆర్ఓపి, లైఫ్ ప్రామిస్ అని చెప్తాం కదా, లైఫ్ ప్రామిస్లో తీసుకుంటే నాన్ ఆర్ఓపి. ఈ నాన్ ఆర్ఓపిలో ఈ పాలసీ తీసుకుంటే కనుక టోటల్ ప్రీమియం ఆయన కట్టేది ₹6,36,860. చూడండి దీంట్లో మెచ్యూరిటీ అక్కడ ఇంక్లూడింగ్ జిఎస్టీ 6,18,273, 6,18,273.
ఇందులో మనకి మెచ్యూరిటీ ఉండదు, ఏముండదు. అయినా కానీ టోటల్ ప్రీమియం వచ్చి 6,36,860. అంటే ఒక విధంగా చెప్పాలంటే నాన్ ఆర్ఓపిలోనే ఎక్కువ కడుతున్నాడు. సో ఇందులో ఒకవేళ రామ్ అనే అతను ఆర్ఓపి తీసుకోవడం బెటర్ కదా. సో ఇది కస్టమర్లు కూడా ఒకసారి అడ్వైజర్ని అడిగి ఇట్లాంటి ఆప్షన్ ఉందేమో ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీంట్లో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉండొచ్చు, చాలా ఫీచర్స్ ఉండొచ్చు, ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చాలా ఉండొచ్చు. కానీ ఒకవేళ నేను మిస్ అయ్యాను అనుకోండి, తెలియక మిస్ అయ్యాను అనుకోండి, అది కాకుండా మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక మీరు కామెంట్లో అడగొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇదే తెలుసుకోవాలనుకుంటే బెస్ట్ సోర్స్ నాకు తెలిసినంత వరకు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారి అఫీషియల్ వెబ్సైట్. సో ఆల్వేస్ రిఫర్ టు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అఫీషియల్ వెబ్సైట్. మోర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, కండిషన్స్ కావచ్చు, టర్మ్స్ కావచ్చు, ఎక్స్క్లూజన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ సజెస్టెడ్ కస్టమర్స్ టు చెక్ విత్ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అఫీషియల్ వెబ్సైట్. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించగలరు. అలాగే నాకు సజెషన్ ఇస్తే కామెంట్స్లో నేను నెక్స్ట్ టైం అది కూడా యాడ్ చేయడానికి లేదంటే ఎడిట్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. బట్ యువర్ సో వెల్కమ్ టు పుట్ ఎనీ ఇన్పుట్స్. So finally, thank you so very much for your precious time. Bye.